కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరవధిక సమ్మె మూడో రోజుకు చేరింది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఆఫీస్ ముందు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు బైఠాయించారు. వెంటనే తెలంగాణలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రావడం కోసం ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్పిన కాంగ్రెస్ నేతలకు తమ కష్టం కనబట్టం లేదా అని నిలదీశారు. వెంటనే తమ న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాలన్నారు. ప్రజాప్రభుత్వం మాది, మేము ప్రజల కోసమే వచ్చినాం, మీకోసమే వచ్చినాం అని మాటలే ఎక్కువ కానీ చేతలు చాలా తక్కువ ఉన్నాయి. వీఆర్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ ద గవర్నమెంట్. అండ్ వాళ్ళందరూ కూడా వెళ్తే మీది అవుతుంది అంటారు కానీ ఏమవుతుందో ఇంతవరకు చెప్పలేదు, ఏం చేస్తారో కూడా చెప్పలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇది మా చేతుల్లో లేదు. స్పెషల్గా మా వీసీ అయితే నా చేతుల్లో ఏమీ లేదమ్మా, మీరే ప్రయత్నం చేసుకోండి అంటున్నారు. అసలు వీసీలు అంటే ఎంత పవర్ఫుల్ పొజిషన్లో ఉంటారు. మా పిల్లలు ఇది డెవలప్మెంట్ కోసం వీళ్ళందరూ ఫ్యాకల్టీ కావాలని వీళ్ళందరూ ఒక్క మాట చెప్తే చాలు, సెకండ్ డే మన గవర్నమెంట్ వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయగలదు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఒక్క మాట కూడా చెప్పట్లేదు. ఇన్నేళ్ల నుంచి మా సర్వీసెస్ యూజ్ చేసుకొని నాకు తెలిసి ఎంతోమంది పోలీసు దాంట్లో రిక్రూట్ అయినారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, ఓల్డ్ అని వేరియస్ అదర్ జాబ్స్ చేస్తున్న వారు ఉన్నారు మా స్టూడెంట్స్. కానీ మేము ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఇన్నేళ్ల నుంచి మా సర్వీసెస్ యూజ్ చేసుకొని ఇంకెంతకాలం మమ్మల్ని ఇలా హ్యూమిలియేట్ చేస్తుంది గవర్నమెంట్.